ఒకప్పుడు అది యావత్ భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా. ఏళ్ల తరబడి కరువు కాటకాలతో అల్లాడిన జిల్లా. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే శక్తి ఉన్న సాగునీటి వనరులు లేక తమ శక్తినంతా ఇతర రాష్ట్రాల్లో ధారపోస్తున్న వలస జిల్లా. అలాంటి జిల్లాలో అదో నియోజకవర్గం. అందరిలాగే తమ కరువు కాటకాలను తీర్చేందుకు ఎవరో వస్తారని, ఏదో చూస్తారని ఆశతో ఎదురుచూసే ప్రజలు. తాము ఓట్లేసి గెలిపించిన నాయకులు మళ్లీ ఎన్నికల సమయం వరకు కనిపించకున్నా మౌనంగా భరించిన ప్రజలు. తాగునీరు రాదు, సాగునీటి ముచ్చట అసలే లేదు. రోడ్లు, డ్రైనేజీలు సరిగ్గా లేక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ ఎక్కడి సమస్యలక్కడే, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పరిస్థితులుండేవి. అయినా ఇంకా ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశతో ఎదురుచూస్తూ అక్కడి ప్రజలు తమ గోడును ఎవరితో మొరపెట్టుకోవాలో తెలియక ఆ భగవంతుడిపైన భారం వేస్తే వారి మొరను ఆ దేవుడు ఆలకించాడో ఏమో. అదిగో అప్పుడు ఒకరొచ్చారు, నీకోసం నేనున్నాను అంటూ అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా. అవును, ఒక్కరొచ్చారు, మీ కన్నీళ్లను నా కన్నీళ్లుగా భావిస్తాను అంటూ. బడుగు బలహీన వర్గాలకు బంధువులా ఆ దేవుడే పంపినట్టుగా ఒకరొచ్చారు. ఇన్నాళ్ళు విసిగి వేసారిన జనం కళ్లల్లో ఆనందం కురిపిస్తానంటూ. అవును, ఇప్పటిదాకా పైనుంచి ఊడిపడ్డ నాయకులే. మరి ఇప్పుడు జనం కోసం, జనం మధ్యలోనే ఉంటూ జనంలో నుంచే ఆవిర్భవించి ప్రభంజనం సృష్టించిన నాయకుడు. అవును, ఒక్కడొచ్చాడు. ప్రజల కంటే తనకేది ముఖ్యం కాదని పదవిని సైతం గడ్డిపోచలా విసిరివేయగల నాయకుడు. తనను నమ్మి గెలిపించిన జనం కోసం అహర్నిశలు శ్రమిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు పరుగులు తీయించే నాయకుడు. అతడు మరెవరో కాదు, యువత హృదయంలో అన్న, ప్రతి కుటుంబం తమ పెద్ద కొడుకుగా భావించే డాక్టర్ చెర్లకోల లక్ష్మారెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలోనే జడ్చర్ల నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుతోన్న శిల్పి. ఎంతో దార్శనికతతో, మరెంతో ముందు చూపుతో, ఎవరెన్ని విమర్శలు గుప్పించినా లెక్క చెయ్యక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే అభివృద్ధికి మొదటి మెట్టని భావించి సెజ్ ఏర్పాటుకి బాటలు వేశారు. ఇప్పుడది శాఖోపశాఖలుగా విస్తరించి ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా కూడా ఎంతోమందికి ఉపాధినిస్తోంది. గతంలో గల్లీలలో, కాలనీలలో ఖాళీ బిందెలతో మహిళలు నీళ్ల కోసం పోరాడే దృశ్యాలు తరచూ కనిపించేవి. కానీ ఇప్పుడు వాటర్ గ్రిడ్ ఏర్పాటుతో, భగీరథ వసతితో ఒక్క మహిళ కూడా నీటి కోసం వీధుల్లోకి రావాల్సిన అవసరం లేకుండా చేశాడు. మారుమూల కాలనీల్లో సైతం సీసీ రోడ్లను వేయించాడు. పట్టణంలో చెత్త కుప్పలు, అనధికార డంప్ యార్డుల్లా తయారైన స్థలాల్లో నేడు అందమైన పార్కులు దర్శనమిస్తున్నాయి. సాయంకాల వేళల్లో మహిళలు, చిన్నారులు సేదదీరేలా ఓపెన్ జిమ్లు, మినీ ట్యాంక్ బండ్లు సుందరీకరించబడ్డాయి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించాడు. గూడులేని నిరుపేదల కోసం పట్టణం నలువైపులా 2 పడకల గదుల ఇళ్లను నిర్మించాడు. మహిళలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయించాడు. ప్రస్తుత డిగ్రీ కళాశాలకు మంచి గ్రేడ్ రావాలని, తద్వారా ఇక్కడ చదివిన విద్యార్థులు దేశంలో ఎక్కడైనా గౌరవించబడాలని లక్షల రూపాయల నిధుల్ని ఖర్చు చేసి ఓ స్థాయికి తీసుకొచ్చారు. దేశ నాయకుల నుంచి నిరంతరం స్ఫూర్తిని పొందాలని పట్టణంలోని అన్ని ఇరుకైన కూడళ్లను విశాలమైన స్ఫూర్తి కేంద్రాలుగా వాటికి రూపురేఖలనిచ్చి మార్చారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో, మండలాల్లోని ప్రతి గ్రామంలో అంచెలంచెలుగా అభివృద్ధి పనులు శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రతి ప్రభుత్వ పథకం నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలని, తద్వారా అందరూ లబ్ధి పొందాలని నిరంతర కృషి చేస్తున్నాడు. ఇప్పటివరకు కోట్ల రూపాయలు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా అందజేశాడు. తనను నమ్ముకున్న కార్యకర్తలకే కాదు, ఎవరికి ఏ అర్ధరాత్రి అవసరం పడ్డా వెంటనే స్పందిస్తాడు అన్న పేరు తెచ్చుకున్నారు. ఏ అభివృద్ధి అయినా ఒక్క రాత్రిలో అద్భుతంలా జరగదు. అందుకే వాస్తవ దృక్పథంతో ఒక పద్ధతి ప్రకారం అంచెలంచెలుగా జడ్చర్ల రూపురేఖలు మారుస్తూ వస్తున్నారాయన. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ప్రతిపక్షాలకు పని లేకుండా చేశాడు. జడ్చర్ల అభివృద్ధి కోసం
తనను నమ్మిన వారి సంక్షేమం కోసం లక్ష్మారెడ్డి గారు పడే తపనను గమనించిన వేలాది ఇతర పార్టీల కార్యకర్తలు ఆయనకు మద్దతుగా నిలుస్తూ ఈ పార్టీలో చేరుతున్నారు. పనిచేసేవాడే నిజమైన నాయకుడు అని నమ్ముతున్నారు. నిజం, ఇలాంటి నాయకుడు లభించడం ఇక్కడి ప్రజల అదృష్టం. అలాంటి నాయకుణ్ణి ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉంచడం మన ధర్మం, మన బాధ్యత. జయ హో లక్ష్మణ, జై జై లక్ష్మణ.